అందరికీ నమస్కారం. ఈరోజు మనం భారత మహిళల హాకీ జట్టులో అత్యంత శక్తిమంతమైన, ప్రేరణనిచ్చే గోల్కీపర్ గురించి మాట్లాడుకుందాం. తన అద్భుతమైన రిఫ్లెక్సులు, ధైర్యం, నిరంతర సాధన వల్ల ఇండియాస్ గ్రేట్ వాల్గా ప్రపంచం గుర్తించిన ఆటగారు సవిత. ఇక్కడ సవిత జన్మించిన గ్రామం పేరు నేను చెప్పలేదు, కాని ఈరోజు మనం హర్యానా రాష్ట్రంలోని చిన్న గ్రామంలో జన్మించింది. బాల్యంలో ఆమె ఎంతో చురుకైనది, పరుగులు, గేమ్స్ ఇష్టపడేది. స్కూల్లో మొదటగా హాకీ బ్యాట్ పట్టుకున్నప్పట్నుండి ఈ ఆటనే తన జీవితంగా మార్చాలని నిర్ణయించుకుంది. కుటుంబం నుంచి వచ్చిన సహాయం, కోచ్ల ప్రోత్సాహం ఇవన్నీ ఆమె ప్రయాణానికి బలమైన అడ్డస్తంభాలు. మొదట సవిత ఫీల్డ్ ప్లేయర్గా ఆడేది, కాని ఒకసారి గోల్ కీపర్ అవసరం పడినప్పుడు ఆమె ముందుకు వచ్చి గోల్ పోస్ట్కి నిలబడి ఆడింది. అదే మ్యాచ్లో ఆమె చూపించిన క్విక్ రియాక్షన్, ధైర్యం చూసిన కోచ్లు దిస్ గర్ల్ ఈజ్ బార్న్ టు బి అ గోల్ కీపర్ అని నమ్మారు. అలా గోల్ కీపర్గా ఆమె యొక్క అసలు ప్రయాణం మొదలైంది. జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి, ఆ తర్వాత నేషనల్ క్యాంప్. సవిత తన ఎక్స్ట్రార్డినరీ అజిలిటీ, స్ట్రాంగ్ ఫుట్వర్క్ మరియు సూపర్ ఫాస్ట్ హ్యాండ్ మూమెంట్స్తో సెలెక్టర్లను ఆకట్టుకుంది. చాలా సంవత్సరాల కఠినమైన ట్రైనింగ్ తర్వాత ఆమెకు భారత జట్టు జెర్సీ బతికింది. ఇండియన్ చొక్కా వేసుకున్న రోజు ఆమె జీవితంలోనే పెద్ద గౌరవం. ఇక సవిత పేరును భారతంతా గుర్తుండేలా చేసిన అసలు ఘనత టోక్యో ఒలింపిక్స్ 2020. టోర్నమెంట్ మొత్తం ఆమె అద్భుతంగా సేవ్లు చేసి భారత జట్టును చారిత్రాత్మక 4th పొజిషన్కి చేర్చారు. ఆమె చేసిన సూపర్ సేవ్లు ఎన్నో మ్యాచుల్లో గేమ్ని మార్చేశాయి. ఇందుకే ప్రపంచం ఆమెను ఇండియాస్ వాల్ అని పిలవడం మొదలుపెట్టింది. సవిత ప్రస్తుతం భారత మహిళల హాకీ జట్టుకు కెప్టెన్గా కూడా పనిచేస్తుంది. ఆమె లీడర్షిప్ స్టైల్, శాంతం, ఆత్మవిశ్వాసం, టీంని ఎంకరేజ్ చేయడం ఇవన్నీ కలిపి భారత జట్టును మరింత బలంగా నిలబడుతున్నాయి. 2022 ఏషియన్ కప్లో సవిత గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా అందుకుంది. ఇది ఆమె కెరియర్లో ఒక గొప్ప గుర్తింపు. సవిత ఆటలో ప్రత్యేకత ఏమిటంటే ఓపిగ్గా దూసుకొచ్చే బంతులను అద్భుతంగా బ్లాక్ చేయడం, పెనాల్టీ షూటౌట్లలో స్ట్రాంగ్ ప్రెజెన్స్, బాక్స్లో కమాండింగ్ వాయిస్, జీరో ఫియర్ యాటిట్యూడ్. ఆమె గోల్ కీపింగ్ భారత జట్టుకు బలమైన రక్షణగా ఉంటుంది. ఇక మొత్తంగా చూసుకుంటే చిన్న గ్రామం నుంచి అంతర్జాతీయ వేదిక వరకు సవిత చూపించిన క్రమశిక్షణ, పట్టుదల, కృషి ప్రతి స్పోర్ట్స్ ప్రేమికుడికి ప్రేరణ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.